హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని భూమిలోని నిరాశ్రయులైన ప్రజలకు ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అవసరం అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మ లేదా ఇంటిగ్రేటెడ్ నావెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ మోడల్ మున్సిపల్ ఏరియాస్ స్కీమ్స్ను పోలి ఉంటుంది. తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ts.housing.cgg.gov.inలో అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పథకానికి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డ్, చిరునామా రుజువు లేదా నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, రేషన్ కార్డు, ఇంకా స్థలం పత్రాలు కావాల్సి ఉంటుంది. ఇంకా వీటితో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తును మొదటి పేజీలో మీ అభ్యర్థిత్వ వివరాలను నమోదు చేయాలి. అప్లికేషన్ రెండవ పేజీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కాలంను చూడాలి. మీరు ఇల్లు లేని వ్యక్తి అయితే 1.1లో టిక్ చేయాలి. మీరు తెలంగాణ రాష్ట్ర కుటుంబానికి చెందిన స్వాతంత్ర సమరయోధులైతే 2.2 వరుసలో టిక్ చేయాలి. ఎఫ్ఐఆర్ వివరాలతో సహా నమోదు చేయాలి. దరఖాస్తుదారు కాకుండా కుటుంబంలో ఎవరైనా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసినట్లయితే మరణ ధృవీకరణ పత్రం నంబర్తో సహా వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక చివరగా 4వ పేజీలోని మీ పేరు సంతకం చేయాలి. ఈ దరఖాస్తును మీ మండల గెజెట్ అధికారికి అందించాలి. తర్వాత గెజిటెడ్ అధికారి మీ దరఖాస్తును రిఫరెన్స్ నంబర్కు అందిస్తారు. ఇంకా మరొక పద్ధతిలో కూడా అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ ts.housing.cgg.gov.inలోను సందర్శించాలి. హోమ్ పేజ్లో అప్లై ఆన్లైన్ బటన్పై క్లిక్ చేయాలి. పేరు, చిరునామా, ఆధార్ నెంబర్ లాంటి ఇతర అవసరమైన సమాచారంతో సహా సరైన వివరాలను అందించాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇంకా పేజీ చివర ఉన్న సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దశలను అనుసరించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి విజయవంతంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హతలు పొందడానికి దరఖాస్తుదారు ఇంకా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తన పేరు మీద భూమి, ఆస్తి లేదా ఇల్లు కలిగి ఉండకూడదు లేదా పూర్వీకుల ఆస్తిని పొంది ఉండకూడదు. రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 250 గజాల భూమి పొందడానికి దరఖాస్తుదారు తెలంగాణ ఉద్యమ యోధులు లేదా ఉద్యమకారులలో ఒకరై ఉండాలి. ఇంకా ఈ పథకం కింద ఇల్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమి లేదా సైట్ను ఇస్తారు. ఆర్థిక సహాయంలో భాగంగా 5 లక్షల వరకు ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందిస్తారు. తెలంగాణ ఉద్యమ యోధులు లేదా కార్యకర్తలకు 250 గజాల ఇళ్ల స్థలంను కూడా ఇస్తారు. ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. ఇంకా ఏవైనా చేంజెస్ ఉంటే మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.